నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. సార్, ఇన్ని పెద్ద సినిమాలకి పనిచేశారు. మీకు సొంతగా డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది? సింహరాశి ఎలా మొదలైంది? ఫస్ట్ నేను జనరల్గా కూడా అమ్మని బాగా ప్రేమిస్తానండి. అయితే ఫస్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అమ్మమే తీయాలి, ఎవరు కామెంట్ చేయరు. సో అమ్మ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్టే. సో అలాంటి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యి నేను మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ రాసుకున్నాను. రాసి అది ఆర్బి చౌదరి గారికి చెప్పాక ఆయన దగ్గర చాలామంది, రాజశేఖర్కి చెప్పించాడు, నాగార్జునకి చెప్పించాడు, వెంకటేష్కి చెప్పించాడు, విజయకాంత్కి చెప్పించాడు, తమిళ విజయ్కి చెప్పించాడు, ఇంతమందికి చెప్పించారు ఆ కథ. కానీ వీళ్ళు ఎవరు డేర్ చేయలేకపోయారు ఆ కథను చేయటానికి. అంత యాక్షన్ ఉంటుంది అది. సో ఏందబ్బా ఇంత మంచి కథ వీళ్ళు ఎవరేంటి యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చౌదరి గారు అనుకుంటూ, సరే ఈలోపు మాయి అని ఒక సినిమా వచ్చింది, తమిళ్లో జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అది, బట్ అది చూడు సముద్ర అంటే చూసి నచ్చిందండి నేను చేస్తాను అని అప్పుడు నరసింహనాయుడు జరుగుతుండే బాలయ్య బాబుని అడిగా. ఓకే బాబు ఇట్లా ఇది చేయండి బాబు, నీకు నేను చెప్తాను సముద్ర, అది వేరే వాళ్ళతో చేసేయలే, నేనే చెప్తాను సినిమా అని బాలయ్య బాబు నాకు చెన్నకేశవరెడ్డి చెప్పారు, ఆఫర్ చేశారు. అప్పుడు ఏంటంటే నేను సింహరాశి చేద్దామని చెప్పేసి చౌదరి గారు మేము అనుకున్నాగానే అప్పుడు రాజశేఖర్కి ఆర్బి చౌదరి గారు చెప్పారు ఇట్లా సింహరాశి సినిమా, ఆ సినిమా పేరు మాయి అనమాట, తమిళ్లో శరత్ కుమార్ చేశాడు. సో డైరెక్ట్గా ఇద్దరు డైరెక్టర్ని ఇస్తాను, ఇద్దరు ఎవరైనా సెలెక్ట్ చేసుకో. అప్పుడే నిన్నే ప్రేమిస్తాను రిలీజ్ అయ్యి షిండే ఉన్నాడు డైరెక్టర్. షిండే అని ఫస్ట్ ప్రజెంట్ హిట్ ఇచ్చున్నాడు. సముద్ర అని అప్కమింగ్, నీకు కూడా కథ చెప్పాడు ఒకసారి అని చెప్పగానే లేదు సముద్రాకే ఇద్దాం, సముద్రాలో ఆ షార్ప్నెస్ నాకు నచ్చింది, సముద్రాకే ఇద్దాం అని రాజశేఖర్ అన్నాడు. ఆ మాట రాజశేఖర్ గారు చెప్పడం వల్ల నాకు ఈ సినిమా ఫస్ట్ ఛాన్స్ ఒకటి. రాజశేఖర్ గారు అంటే అప్పుడు ఇప్పుడు నాకు ఈ కృతజ్ఞతా భావం. తను చాలా పెద్ద డైరెక్టర్లు కూడా చాలామందిని అతనితో ఫస్ట్ డైరెక్షన్ చేయాలని వెళ్ళిన వాళ్ళు. ఓకే, రాజశేఖర్ తోటి చెప్పాడు నాకు, కృష్ణవంశీ కానీ, సీను వైట్లో కానీ, మళ్ళీ తేజ కానీ, ఇట్లాంటి వాళ్ళు అందరూ. సో తను చెప్పాడు ఇట్లా అని చెప్పేసి అట్లాగా నేను సింహరాశి చేయటం. కాకపోతే రాజశేఖర్ డౌట్, ఈ సినిమా ఎంతవరకు ఆడిద్దు, ఈ సినిమా చూస్తే హీరో ఏమో ఒకే డ్రెస్ వేసుకొని ఉన్నాడు, కింద కూర్చుంటాడు, ఇవన్నీ హీరోయిన్ పట్టుకోడు. మా అన్నయ్య పెద్ద హిట్ అనమాట అప్పుడు. ఆ సినిమా అంత పెద్ద హిట్ సినిమా ఇక్కడ చేస్తే యావరేజ్ అయింది, ఇదేమో యావరేజ్ సినిమా, ఇదేంది నా కర్మ, అందరికేమో సూపర్ హిట్లు ఇచ్చాడు చౌదరి గారు అని ఈ రాజశేఖర్ గోల. అయితే కాతే ఇక కానీ డైరెక్టర్ చెప్పింది వింటాడు రాజశేఖర్. స్పాట్కి వచ్చాక విని క్యారెక్టర్ని బాగా మోల్డ్ చేసుకుంటే నేను అక్కడికి ఎమోషన్లో రాజశేఖర్ మీద ఏ యాంగిల్ వర్కౌట్ అవుతుంది అనేది మైండ్లో పెట్టుకొని ఎప్పుడు రాజశేఖర్ గారి మీద యాక్షన్ ఫ్యామిలీ డ్రామా వర్కౌట్ అవుతాయి. అతని హిట్ సినిమాలు అన్నీ తీసుకోండి, ఒక అంకుశం కానీ, ఒక ఆగ్రహం కానీ, ఒక మన ఆయన చేసిన మగాడు కానీ, నేను చేసిన సింహరాశి కానీ, ఎవడైతే నాకేంటి కానీ, ఇవన్నీ కూడా ఎమోషన్ డ్రామా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక ఏ యాంగిల్కి అయినా కొట్టేస్తాయి. సేమ్ బాలయ్య కూడా అంతే, బాలకృష్ణ గారి ట్రాక్ కూడా అంతే. సో అట్లాగా సెలెక్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డైలాగులు తీస్తే ఎక్కడికక్కడ ఎమోషన్ లేపుతూ అసలు ఫస్ట్ సినిమాకే నువ్వా నేనా, నా డైరెక్షనా నీ హీరోయిజమా, ఆ లెవెల్లో సినిమాని తీశానండి. సినిమా తీశారు కరెక్ట్, సింహరాశి తీశారు కరెక్టే. సినిమా తీస్తున్నంతసేపు మీకు తప్పించి కనీసం మీ టీంలో ఉన్న అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్లకి ఎవ్వరికి కూడా ఈ సినిమా ఆడద్ది అని నమ్మకం లేదంట. మీకే మొహం మీదే చెప్పేశారట ఈ సినిమా ఆడదు. నిజమేనా? నిజమే. నేను అడిగాను నా సినిమా వర్క్ చేసేవాళ్ళని, దగ్గర ఒక 100 మందిని అడిగానండి. అరే ఇది సినిమా ఏంటి చేయొచ్చా? వామ్మో ఇదేం సినిమా అన్న, ఆడు నేల మీద కూర్చుంటాడు, ఆర్టిఫిషియల్గా లేదా? ఆడు ఒకే డ్రెస్ వేసుకుంటాడు ఎవడన్నా, ఆర్టిఫిషియల్గా లేదా? తల్లికి కుష్ఠరోగం,
కుష్ఠరోగాన్ని ఇవ్వడం చూస్తాడన్న సినిమాలో కుష్ఠరోగం తల్లి పట్టుకోకపోతే అమ్మాయిని పట్టుకోడా, తల్లికి పెళ్ళడానికి తేడా లేదా, ఏందన్న ఈ సినిమా, సినిమా ఇది ఆడదు అని ఇలా మొహాన్ని చెప్పేవాళ్ళు. కానీ ఎవరు అన్నా కూడా నేను ఏమీ పట్టించుకోలే. నాకు ఇది ఒక స్టోన్ దొరికింది, ఈ స్టోన్ నేను వజ్రం చేయాలి, ఎక్కడికెక్కడ చెక్కాలి, దీన్ని అదే పెట్టుకున్నా. చాలా వరకు మార్చేశారు. చాలా ప్రతి సీన్లో బెటర్మెంట్ చేసుకొచ్చానండి. అట్లా చేసుకొచ్చి ఫస్ట్ టైం అబ్బా ఏమి కథ తీసుకొచ్చావయ్యా అన్న ఏకైక వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆ పాట రాసేటప్పుడు అమ్మ అమ్మ అని నన్ను పిలవకరనే సాంగ్ ఉంది కదా, అది చేస్తూ ఏమి సిచ్యుయేషన్ అయ్యా సముద్ర, ఇంత మంచి కథ తెచ్చావయ్యా అని ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి అన్నాడండి. అన్నాడు. ఇక తీసినంతసేపు సరే మా వాళ్ళు ఉన్నారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా అన్నారు. సినిమా అంతా అయిపోయింది. అయిపోయినాక అడిగా ఇప్పుడన్నా చెప్పండి రండి, మీ సుడి బాగుంటే ఆడాలి, లేకపోతే ఇది ఆడదండి అప్పుడు కూడా అన్నారు. అనేసరికి సరే ఓకేరా అనుకున్నా. నా కాన్ఫిడెంట్ మాత్రం తగ్గల. నాకు నేను వన్స్ డెసిషన్ ఫిక్స్ అయితే అది ఇక ఎవరు చెప్పినా విన్నాం. డైరెక్టర్ అనేవాడికి డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒక కథని నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక సీన్ చేసేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక డైలాగ్ని తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇటు మంచి వినాలి, ఇటు చెడు వినాలి. హంసలాగా ఏది మంచి అనేది మాత్రం మనం తీసుకోవాలి. సో అలా ఉంటాను అనమాట నేను. వన్సే అడిగి చేసిన తర్వాత నో చేంజ్ అనమాట. ఇంకెవరు చెప్పిన విన్నాం. అట్లాగా సినిమా చూశాక ఆర్బి చౌదరి గారు అప్రిషియేట్ చేశాడు. ఏం తీసావు సముద్ర, బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది సినిమా అని చెప్పారు. రాజశేఖర్ గారి రియాక్షన్ ఏంటి? రాజశేఖర్ గారికి అప్పటికి నమ్మకం లేదు. హిట్ అయిన తర్వాత హిట్ అయినాక హ్యాపీ, హిట్ అయినాక హ్యాపీ. బట్ ఇప్పుడు కూడా అతను గర్వంగా చెప్పుకోలేడు. ఏంటో నాకు ఆ సినిమా గురించి ఏదో అంకుశం అని చెప్తాడు. ఆ అంకుశం మర్చిపోయారు జనం. అంకుశం గొప్ప సినిమా కానీ చాలా అయిపోయింది. దాని తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏదంటే రాజశేఖర్కి ఓన్లీ సింహరాశి. ఇప్పటికీ చాలా మందికి అదే. ఇప్పుడు జనరల్గా రాజశేఖర్ సినిమాల్లో అంకుశం, సింహరాశి, ఇంకో సినిమా వేస్తారు. వీటిల్లో 50% ఆడియన్స్ మార్కులు సింహరాశి. అంటే అది చాలా మా ఏజ్లో మనకే టాప్ అంకుశం. ఆ తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏంటంటే సింహరాశి. అంత గొప్ప సినిమా అతని లైఫ్లో కాదు, ఇంకో జన్మ ఎత్తినా కూడా తీయలేడు. అంత గొప్ప సినిమా సింహరాశి. అంటే ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుందండి. మైల్ స్టోన్ సినిమా చెప్పుకునేవి. నా లైఫ్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సింహరాశి. అంత గొప్ప సినిమా అండి. దానిలో గొప్ప ఫిలాసఫీ ఉంది. ఒక తల్లి ఆ సినిమా చూస్తే ప్రతివాడు తల్లిని ప్రేమించి తీరాలి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక లైఫ్లో ఒక మనిషి నమ్ముకోవాల్సింది ఇది అని బతికి ఒక ఫిలాసఫికల్ క్యారెక్టరైజేషన్ అద్భుతం. దాంట్లో ఒక సేవ అనేది ఎలా అనేది ఉంది. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఆ సినిమా. అట్లా చేస్తే నాకు ఎక్కువ పబ్లిక్ నుంచి వచ్చిన అప్రియేషన్ ఏంటో తెలుసా అండి? అబ్బా ఏమి డైరెక్షన్ సార్ మీది, దండం సార్ మీకు, అద్భుతంగా చేశారండి. ఏందండి ఆ అమ్మాయి ఒక వేసి వచ్చి ఇడిమే పడుతుంటే నీలో మా అమ్మ కనపడుతుందమ్మా, బట్టలు తీసుకెళ్ళమ్మని పెట్టాను, ఏం డైరెక్షన్ సార్ మీది అని చెప్పి ఆడియన్స్ చెబుతూ ఉంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. అలాగే మళ్ళీ హీరో సినిమా అంతా కూడా అమ్మాయిని ఒక్క చోట కూడా అట్లా టచ్ చేయడండి. రాజశేఖర్ గోళ, నా ఫ్యాన్స్ గోల్ చేస్తారు, నేను పట్టుకుంటానని, మీకు దండం పెడతాను స్వామి, ఇన్ని సినిమాల్లో పట్టుకున్నా ఈ ఒక సినిమాలో వదిలి అంటే ఏది జీవిత సముద్ర ఇలా అంటాడు, హీరోయిన్ పట్టుకోతా, ఈ డ్రీమే కదా అంటాడు, డ్రీమ్లో కూడా పట్టుకోవద్దు నువ్వు అనేవాడిని. అట్లా చాలా హ్యాపీ చేశాడు రాజశేఖర్. అందరం చాలా చక్కగా చాలా హ్యాపీగా చేశాము. తనకు కూడా అండి నా నిర్ణయం, నా డెసిషన్ అంటే బాగా నమ్ముతాడు రాజశేఖర్. సముద్రాకి నచ్చిందా ఫస్ట్, నాకు అది కావాలి, మీ ఎవరి డెసిషన్ కాదు, సముద్రాకి నచ్చిందా లేదా, నచ్చిందా ఓకే అంటాడు అంతే. ఇప్పుడు కూడా ఆ నమ్మకం అలాగే ఉంటుంది. సో అట్లాగా అది చేయటం, దాని నుంచి అలాంటి ఒక మంచి ఇది రావటం. ఇప్పటికి కూడా అండి ఎవ్రీ మంత్ వస్తుంది సినిమా. 26 ఇప్పుడు 25 సంవత్సరాలు
ఈ 25 సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ వస్తే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తానే ఉంటారు, అయ్యా సింహరాశి వస్తుంది. ఇంపాక్ట్ ఆ అటువంటి ఇంపాక్ట్ అటువంటిదండి. ఇన్ని సంవత్సరాలు లీడ్ అయ్యే సినిమా చాలా తక్కువ. అది కానీ శివరామరాజు ఇవన్నీ వస్తే కంపల్సరీ ఫోన్లు వస్తాయి నాకు. ఒక్కసారి వచ్చి పోమ్మ మెరుపు తీగ అని చెప్పి ఒక చిన్న కామెడీ ట్రాక్ ఉంటుంది అనమాట. అవును. అంటే అప్పట్లో ఎంత వైరల్ అయిందంటే ఇప్పటికి కూడా మీమ్స్ వస్తూ ఉంటుంది. సో అసలు ఆ ట్రాక్ ఎలా పుట్టింది, ఎవరు రాశారు, ఎలా షూట్ చేశారు? ఆ ట్రాక్ తమిళలో రాశారు సార్. ఓకే. తమిళ్లోనే వచ్చింది. తమిళ్లో కూడా మంచి పాపులర్ అయింది. కానీ అక్కడికంటే ఇక్కడ బీభత్సమైన సక్సెస్ అయింది అది. అవునవును. దానిలో ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగకి బ్రహ్మానందం గారు ఇచ్చిన రియాక్షన్ అద్భుతం అండి. అది పెళ్లి చూపులు రమ్మంటే ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుగుతుంటే ఎటొచ్చి తెలియదు. దానికి బ్రహ్మానందం గారి రియాక్షన్ అయితే అలా చూస్తాడు. పక్కన రాజశేఖర్ గారి రియాక్షన్ కూడా అదిరిపోద్ది, ఏంటి బావా అని చెప్పేసి. అది పక్కన మల్లికార్జున డైలాగ్ కూడా, అమ్మా రాజన్న వచ్చినాడు, రాజన్న బామ్మరిది రామబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ తరపు బంధువులందరూ వచ్చినారు, ఒక్కసారి వచ్చి బొమ్మ మెరుగుతేగా అని చెప్పి పిచ్చ పేరుడు వేలింది సార్. అది షూట్ చేసేటప్పుడు అర్థమైందా ఇంత? అయ్యో అసలు షూట్ చేసేప్పుడే అసలు ఆర్బి చౌదరి గారు వీళ్ళైతే తెగ నవ్వుకున్నారు. అసలు థియేటర్ ఆ సినిమాకి రిపీట్ కలెక్షన్కి అది కూడా ఒక కారణం సార్. ఆ సినిమాకి ఆ కామెడీ కూడా పెద్ద ప్లస్ అయింది. ఆ సినిమాకి ఒక సినిమా కామెడీలు కూడా చాలా ప్లస్ అవుతాయి. అలా బ్రహ్మానందం గారు లాంటి ఆర్టిస్టులు, నాది శివరామరాజు కానీ సింహరాశి కానీ వీటన్నిటిలో పెద్ద ప్లస్. అలా కామెడీతో నిలబెట్టిన ఆర్టిస్టులు ఒక ఎపిసోడ్ పడిందంటే నిలబెట్టేస్తారు, దానికి పదే పదే వెళ్తారు, పదే పదే చెప్పుకుంటారు సినిమా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.